ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ జోసఫ్ ఫిలిం. ఈరోజు మనం వచ్చేసాం నెహ్రూ జూలాజికల్ పార్క్. ఎలాంటి యానిమల్స్ ఉన్నాయో అన్ని లోపలికి వెళ్ళి చూసేద్దాం. కమ్ ఆన్, ఫాలో మీ. సో జూ లోపలికి అయితే ప్లాస్టిక్ కవర్స్ పర్మిషన్ అయితే లేదు. ఓన్లీ జూట్ బ్యాగ్స్ అలాగే ఏదన్నా క్లాత్ కి సంబంధించిన బ్యాగ్స్ మాత్రమే లోపలికి అలౌ చేస్తారన్నమాట. సో జూ పార్క్ అయితే ఈ సమ్మర్ లో మీ పిల్లలకు గానీ ఫ్యామిలీకి గానీ మంచి హాలిడే డెస్టినేషన్. సమ్మర్ లో మీరు తప్పకుండా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ పార్క్ వచ్చేసి 1963 లో ఇనాగ్రేటెడ్ చేశారు. ఈ పార్క్ వచ్చేసి 38 acres లో ఉంది. యానిమల్ సఫారీ కూడా ఉంది అనమాట. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి యానిమల్స్ అని చూసేద్దాం. సో జూలో మనకు డైరెక్షన్స్ గా హోర్డింగ్స్ అయితే పెట్టారు. వీటిని చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఆల్డబ్రా అనే ఒక జైంట్ టార్టాయిస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన టార్టాయిస్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో టార్టాయిస్ ఇది. ఏంటి మామ ఇది ఇలా ఉంది? ఇవి చూడండి, టఫ్టెడ్ కపుచిన్స్ అంట ఇవి. వీటి పేరు వెరైటీగా మంకీ షేప్ లో ఎలా ఉన్నాయి చూడండి. అక్కడిక్కడ రన్నింగ్ చేస్తూ ఆగమాగం చేస్తుంది. ఎవడ్రా మామ ఈడు? అచ్చ నాలాగే ఉన్నాడు. సో ఇక్కడ టైగర్ ఉందని చెప్పారు. టైగర్ చూస్తేనేమో కనబడట్లేదు మనకు. ఎక్కడుందబ్బా? అది అక్కడ ఉంది ఫ్రెండ్స్, పడుకోనుంది. సో మనం వచ్చామని తెలిసినట్టుంది, లేచి టక్కున అటు ఇటు తిరుగుతుంది చూడండి. సీరియస్గా చూస్తుందో.
చూడండి ఇక్కడ డియర్స్ అయితే మంచిగా గడ్డి తింటూ ఎంజాయ్ చేస్తున్నాయి వెదర్ ని. ఇంకా స్ప్రింక్లర్ పడుతున్నాయి వెనకాల వాటర్ ఫుల్ గా. ఆహా హాయిగా ఉంది వాటి. ఇవి చూడండి వైల్డ్ డాగ్స్ అంట. ఇవి కూడా ఆగమాగం చేస్తున్నాయి మొత్తం పార్క్ అంతా. చూడండి మన ఫేవరెట్ డియర్స్ అయితే వచ్చేసాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. దీని కొమ్మలు చూడండి ఎట్లా రౌండ్ రౌండ్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఆస్ట్రిచ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దాని ఐస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో రెడ్ కలర్ లో. చిరుతపులి ఉందని బోర్డు అయితే పెట్టారు కానీ మనకైతే ఎక్కడ ఉందో కనబడట్లేదు. చాలా గమనించి చూస్తే పైన పడుకుంది చూడండి ఎట్లా పడుకుందో. సో ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట. అన్ని యానిమల్స్ అయితే పడుకొని ఉన్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి అన్ని లేచాయి, బాగా ఆడుకుంటా ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ టైం ఫుటేజ్ ఇది. చూడండి ఫ్రెండ్ చీతా ఎలా చూస్తుందో. చూడండి ఫ్రెండ్స్ ఎలిఫెంట్స్ ఎలా ఉన్నాయో. ఈ రెండైతే తింటూనే ఉన్నాయి అప్పటి నుంచి. ఇది మాత్రం ఎండలో ఎండలో వాటర్ లో ఆడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అన్నట్టుగా మంచిగా అటు ఇటు తిరుగుకుంటూ ఆడుకుంటా ఉంది ఎలిఫెంట్. సో ఇవైతే నువ్వు ఏమైనా ఆడుకో, మేమైతే తింటూనే ఉంటాం అని తింటూనే ఉన్నాయి. సో మొత్తానికి నన్ను చూసింది ఫ్రెండ్స్ ఎలిఫెంట్ నా దగ్గరకు వస్తుంది చూడండి. సో ఇట్స్ లంచ్ టైం. లంచ్ చేసుకున్నాక మనం సఫారీ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే మనం చక్కగా చెట్ల కింద కూర్చొని హ్యాపీగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో దిస్ ఈజ్ ద సఫారీ రైడ్ స్టార్టింగ్ పాయింట్. అక్కడ క్యూలో నిలబడి మేము టికెట్స్ అయితే తీసుకుంటా ఉన్నాం. టికెట్ తీసుకొని మనం పక్కన రైట్ సైడ్లో వెయిట్ చేస్తే సఫారీ బస్ వచ్చి మనం లోపల తీసుకొని వెళ్తుంది. సో మనం సఫారీకి వెళ్ళాల్సిన బస్ వస్తుంది చూడండి. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం. అదిగో చూడండి సఫారీ అని కనిపిస్తుంది. వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, ద జంగిల్ కింగ్ లయన్.
వావ్, చూడండి ఫ్రెండ్స్, లయన్ ఎంత దగ్గరగా ఉందో మనకు. వామ్మ, ఎంత భయంకరంగా ఉందో చూడండి, ఎంత సీరియస్గా చూస్తుంది అది. గ్రిల్స్ లోపల అయితే ఫీమేల్ లయన్స్ కూడా ఉన్నాయి. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం లయన్ ఇంత దగ్గరగా చూడడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు. సో మీరు కూడా ఈ సఫారీ రైడ్ అస్సలు మిస్ అవ్వద్దు. సఫారీ రైడ్ అయితే సూపర్గా ఉంది. అదిగదిగో చూడండి, వైట్ టైగర్ ఎలా ఉందో, కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉంది. గ్రిల్స్ లోపల అయితే బెంగాల్ టైగర్ ఉంది ఒకటి, దాన్నే గురికాంచి చూస్తూ ఉంది ఇది. చూడండి, ఆ టైగర్ దగ్గరికి వెళ్ళి మరి దాన్ని ఎలా చూస్తుందో సీరియస్గా. బియర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంది హాయిగా ఈవినింగ్ టైంలో. యాక్చువల్లీ దీని జాగింగ్ టైం అనుకుంటే ఇప్పుడు. సో ఇవి ఇండియన్ బైసన్స్ అంట, చూడండి ఎలా ఉన్నాయో. ఇదైతే అన్నిటికన్నా స్ట్రాంగ్ గా ఉంది, హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తుంది. ఈ ఎలిఫెంట్ చూడండి, తల మీద గ్రాస్ అంతా వేసుకొని ఎలా ఎంజాయ్ చేస్తుంది. సో సఫారీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది సఫారీ రైడ్. సో మీరు కూడా ఈ పార్క్ వస్తే మాత్రం సఫారీ రైడ్ అస్సలు మిస్ అవ్వకండి, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది.
వామ్మో దీని హైట్ చూడండి, సగం తాడి చెట్టు పొడవు ఉంది ఇది. చూడండి నన్నే చూసి హాయ్ చెప్తుంది, హాయ్. వావ్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని డీర్స్ ఉన్నాయో, మంచి హ్యాపీగా ఆడుకుంటా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈగల్స్ ఎంత డేంజర్గా ఉన్నాయో, అటు ఇటు చూస్తూ ఉన్నాయి సీరియస్గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్రొకడైల్స్ చుట్టూ. అసలు ఇవి బ్రతుకున్నాయా లేదా అన్నట్టున్నాయి, కానీ చూడండి అది కన్ను కొడుతుంది. అగో చూడండి ఫ్రెండ్స్, ఈ క్రొకడైల్ స్విమ్మింగ్ చేసి ఎంత హాయిగా ఆడుకుంటూ వస్తుందో బయటికి. సో ఇక్కడ బోర్డులో చూస్తున్నారు కదా, ఎవరికైనా యానిమల్స్ని అడాప్ట్ చేసుకోవాలంటే అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పార్క్ వచ్చినందుకు గుర్తుగా మేము ఒక సెల్ఫీ ఫోటో అయితే దిగుతున్నాం మా ఫ్రెండ్ తోటి. మీరు కూడా ఈ జూకి వచ్చినప్పుడు ఈ ఫ్రెండ్తో సెల్ఫీ దిగడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసారు కదా. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ కొరకు ఇంకా అద్భుతమైన వీడియోలు తీసుకొని వస్తాను. దిస్ ఈస్ అనిల్ జోసెఫ్ ఫిలిం సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.